హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ అయ్యి, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఎందుకు ఇలా లేట్ అయింది దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. డ్రీమ్ చేసే రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే అప్రోచ్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే అప్పటికే నేను చాలా స్టోరీస్ రాసి పెట్టుకున్నాను అనమాట మూవీస్కి. సో వెళ్ళి వాళ్ళకి ఒకటి చెప్తూ ఉంటే ఫస్ట్ స్టోరీనే ఓకే అయిపోయింది యాక్చువల్గా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, ఇంకా షూటింగ్కి వెళ్తామేమో, ఓకే బ్యాడ్ ఫేజ్ అయిపోయిందేమో అనేసి అనుకుంటా ఉన్నాను అనమాట. సో ఆయన కూడా ఏం చెప్పారంటే చాలా సిట్టింగ్స్లో కూర్చొని మాట్లాడారు అనమాట, స్టోరీ ఎలా నడుస్తుంది అంత వాళ్ళకి ఓకే అయింది. సో ఫైనల్లీ ఏమైందంటే, ఒక చిన్న అమౌంట్ ఇస్తాను, దీంట్లో ఏదో ఒక పోర్షన్ తీసుకో, ఆ పోర్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని తీసుకురా, అది నచ్చిందంటే ఖచ్చితంగా చేద్దాం అన్నారు. మళ్ళీ నాకు కూడా బాగా అనిపించింది, ఎందుకంటే నా టాలెంట్ని ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇస్తానంటున్నారు. సో నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఆ ఆఫర్. సరే ఓకే అని చెప్పాను. కానీ కొన్ని రోజుల తర్వాత టైం గడుస్తుంది కానీ అప్రోచ్ రావట్లే. సో ఇంకా 2 months అయిపోయింది అలాగే. సో ఇంకా అనిపించింది అనమాట, ఓకే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. ఆ స్టోరీకి కూడా కొంచెం బడ్జెట్ ఎక్కువ కావాలన్నమాట. బడ్జెట్ ఎక్కువ అంటే మరీ క్రోర్స్లో కాదు, ఐ విల్ కంప్లీట్ ఇన్ ల్యాక్స్ ఎనీ మూవీ. మామూలుగా నేను రాసుకున్న స్టోరీస్ అన్ని ఎనీ ల్యాక్స్లో కంప్లీట్ చేస్తాను. ఇది నా మేబీ ఇమ్మెచ్యూరిటీ అనుకోవచ్చు. ల్యాక్స్కి ఎలా కంప్లీట్ చేస్తారా, మ్యూజిక్ ఎంత అవుతుంది, సినిమాటోగ్రఫీకి ఎంత అవుతుంది, కెమెరాకే పర్ డేకి నువ్వు 3000 వేసుకున్నా కూడా 1 month నువ్వు షూట్ చేసావంటే అక్కడికే నీకు 1 lakh అయిపోతుంది అనేసి. సో ఐ హ్యావ్ మై ప్లాన్స్ అండ్ ఐ హ్యావ్ మై కనెక్షన్స్. సో ఉన్న వాళ్ళతో ఎలా కంప్లీట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ మ్యూజిక్ని మాత్రం పక్కన పెడితే, ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం ఉంటారో వాళ్ళు కూడా బెస్ట్ మ్యూజిషియన్స్ అవుదాం అనుకుంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అండ్ థ్యాంక్ఫుల్లీ నాకు కూడా కొంతమంది అలా బాగా మ్యూజిక్ చేసే వాళ్ళు తెలుసు తక్కువ కాస్ట్లో. సో ఇంకా మ్యాటర్కి వస్తే, అసలు ఇప్పటిదాకా రేట్ అయిందానికి కారణం, దీంతో పాటు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అవన్నీ నెగ్లెక్ట్ చేద్దాం. సో ఇంకా ఛానల్ని ఎలా తీసుకెళ్దాం అనుకున్నానంటే, ఫస్ట్ అయితే యూట్యూబ్ని అలాగే ఇన్స్టాగ్రామ్ని గ్రో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దీనికోసం చెప్పి కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నుంచి మీకు ఖచ్చితంగా ఏం వస్తాయంటే, మన ఛానల్ నుంచి డైరెక్షన్ వీడియోస్ అనమాట, అలాగే స్టోరీ రైటింగ్ వీడియోస్. ఈ రెండింటికన్నా ఎక్కువ యాక్టింగ్ వీడియోస్ చాలా ఎక్కువ వస్తాయి, బికాజ్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ కాబట్టి. సో నేనైతే ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు, బట్ నాకు వచ్చిన ఎమోషన్స్ని ఎలా ఒక ఫీల్ అవ్వాలి, ఒక మెథడ్ యాక్టింగ్ గురించి ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. చావకావా యాక్టింగ్ అనేసి, మెథడ్ యాక్టింగ్ అనేసి ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో నాకు కూడా బాగా రివిజన్ అయ్యి ఉంటాయి అవి అన్నీ చేసుకుంటూ వస్తే. సో దాని తర్వాత ఇంకా రివ్యూస్ కూడా ప్రతి మూవీకి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నా. సో ఇంకటి నుంచి ఎక్కువ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అట్మోస్ట్ చాలా ఫిల్మ్స్కి స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇఫ్ ఐ హ్యావ్ ద బడ్జెట్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. నౌ ఐ యామ్ ఇన్ సిచ్యువేషన్ టు బ్యాలెన్స్ బోత్ మై వర్క్ అండ్ ప్యాషన్. సో ఇప్పటి నుంచి వర్క్ ప్యాషన్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి, సో కంటిన్యూస్గా వీడియోస్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో వైల్ కమింగ్ టు బిగ్ మూవీస్ ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇయర్ 2026కి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్ లోపు షూటింగ్ అయితే కంప్లీట్ చేసి ఉంటాను అనమాట. మూవీ షూటింగ్ ఖచ్చితంగా కంప్లీట్ ఏదైనా సరే, ఎలాగైనా సరే, అది నేచర్ చెప్పినా 2026 డిసెంబర్కి అయితే కంప్లీట్ చేస్తాను షూటింగ్ వరకు. అంత గట్టి వెళ్తే ఎలా చెప్తున్నానంటే, స్టోరీ అనేది నెక్స్ట్ ఆ 2 months ఫేస్ చేస్తుంది కదా. సో అప్పుడు అనిపించింది అనమాట, ఇది కొంచెం బిగ్ బడ్జెట్ కాబట్టి మనం చేయలేకపోతున్నాం. సో మనం ఒక లో బడ్జెట్లో స్టోరీ రాసుకుందాం, లైక్ మనమే తీసుకుని అలాగా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ స్టోరీ కూడా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. సో ఇంకా క్లైమాక్స్ని ఇంకా కొంచెం బాగా ఎలివేట్ చేసి రాద్దాం అనుకున్నా. చాలా బాగా వచ్చింది స్టోరీ, అన్ని ఎమోషన్స్ పలికాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ గ్రాఫ్ కింద పడలేదు అనమాట. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. అసలు ఎలా రాసుకుంటాం, ఎలా చేస్తాం, అసలు గ్రాఫ్ అంటే ఏంది, అసలు ఎలా ప్యాటర్న్, అసలు మనం ఏ స్టోరీ కూడా ఇది హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది అని చెప్పలేము అనమాట. మనం ఎంత కన్విక్షన్తో తీయగలిగాం అండ్ స్టోరీని ఎంత బాగా ప్రూవ్ చేసుకోగలిగాం అని మాత్రమే ఉంటుంది. సో ఓకే, సో లెట్స్ కమింగ్ టు యూట్యూబ్ కంటెంట్. నెక్స్ట్ అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో షార్ట్ ఫిల్మ్స్లో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫిల్మ్స్కి చూస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, కొంతమంది యాక్టర్స్ అప్రోచ్ చేయాలన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, సో మీకు యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, డైరెక్షన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే కెమెరా డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, మేకప్, కొరియోగ్రఫీ, సంథింగ్ అన్నీ ఉన్నాయి కదా, 25 crafts మీకు తెలుసు, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నా సరే, వీ కెన్ టుగెదర్లీ గ్రో టుగెదర్. సో ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా ఫీల్డ్ అనేది ఒకరితో అయితే అయిపోదు. సో మనకు చాలా మంచి టీం కావాలి, మంచి టైం కుదరాలి, అన్నిటికన్నా మించి ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత అది రిలీజ్ అవ్వాలి. సో చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకా మనం గ్రో అయ్యే ఒక పర్టికులర్ స్టేజ్కి రీచ్ అయ్యేంత వరకు మన జోబులో ₹1 ఉంటుంది అనమాట. సో
అవన్నీ మీకు కూడా తెలుసు కాబట్టి సో దీని గురించి అనమాట ఈ వీడియో. సో వెల్ కీపింగ్ ఇట్ వెరీ షార్ట్, నెక్స్ట్ నుంచి మన దాంట్లో రివ్యూస్, డైరెక్షన్ వీడియోస్ అండ్ మెయిన్లీ యాక్టింగ్ వీడియోస్, దాంతోపాటు ఒక చిన్న చిన్న టెక్ వీడియోస్ కూడా రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకు ఇన్ని అంటే ఐ వాంటెడ్ టు మేక్ కంటెంట్ మోర్, ఐ వాంట్ టు నో మై ఫేస్ టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో దానికోసం అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా ఎందుకు బిల్డ్ చేద్దాం అనుకున్నానంటే ఐ వాంట్ టు గ్రో మై ఫేస్ వాల్యూ. రేపటి రోజున ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ నన్ను చూసి రావాలి, ఫస్ట్ టికెట్లు అక్కడ తెంచాలి. నేను ఇంత చేసిన తర్వాత అక్కడ నేను ఫ్లాప్ అయినంటే అసలు అది అట్టర్లీ బ్యాడ్ సిచ్యువేషన్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ టు మేక్ ఏ ఫిలిం. అసలు మేబీ మీకు అంతా అనిపించచ్చు, సో తక్కువ ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేసి. సో నాకు ఎంత ప్లానింగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని ఏం చేయలేమన్నమాట. సో ఇంత కష్టపడి తీరా చేశాక ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందా అంటే అది ఎవరు చెప్పలేరు ప్రపంచంలో ఇది హిట్ ఆ ఫ్లాప్ అనేసి. కానీ మనం చేసే హార్డ్ వర్క్తో పాటు, స్మార్ట్ వర్క్తో పాటు ఒక స్టోరీని ఎంత ఎలివేట్ చేయగలం. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఏ స్టేజ్, నార్మల్గా ఎప్పుడైనా ఒక మూవీ చూసాం అనుకోండి, ఒక ఫెంటాస్టిక్ మూవీ లైక్ ఒక బాహుబలి, ఒక RRR. సో వెల్ గెటింగ్ టు దట్ ఎమోషన్ మనకు చాలా హిట్ అవుతుంది కదా చూస్తున్నప్పుడు ప్రతిసారి. సో నేను ఎలా ఫీల్ అవుతానంటే నేను రాసుకున్నప్పుడు దానికన్నా కూడా చాలా ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ప్లస్ ఈ ఎమోషన్ అనేది ఏ ఫిలింలో క్యారీ అవుట్ అవ్వని విధంగా ఉండాలి. అండ్ ఫస్ట్లీ అండ్ మోస్ట్లీ అది ఖచ్చితంగా ఆడియన్స్ అనే వాడికి ఖచ్చితంగా అటాచ్ అవ్వాలి ఖచ్చితంగా ఎమోషన్. సో దీని గురించి కూడా మొత్తం మాట్లాడదాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ.